హాయ్ ఫ్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 10వ వచనమును చూద్దామా. నీవే రాజులకు విజయమును దయచేవాడవు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దావీదు మహారాజు అంటున్నాడు, తన అనుభవముల నుండి చెప్తున్నాడు ఏంటంటే, దేవా, రాజులకు జయమునిచ్చేవాడవు నీవే. వారి పోరాటాలలో వారికి తోడుగా ఉండి శత్రువుల ఖడ్గము నుండి తప్పించి శత్రువులపైన విజయమును దయచేవాడవు నీవే. అవునండి, చూడండి, పోరాడగలిగిన బలమున్నను, సామర్థ్యమున్నను, జ్ఞానమున్నను అంతిమ విజయాన్ని ఇచ్చేవాడు దేవుడే. దేవుడు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, సర్వాధికారి అయి సర్వ సృష్టిని తన నోటి మాటతో కలుగజేసిన మహోన్నతుడని, ఆయననే సమస్తమును పాలించుచున్న మహారాజని రాజులందరూ, అధికారులందరూ గ్రహించిన వారై వారు విజయము కొరకు, జ్ఞానయుక్తమైన కార్యములు చేయుట కొరకు దేవుని మీద ఆధారపడి ముందుకు సాగినప్పుడు వారి కార్యములలో దేవుడు సఫలతను కలుగజేయవాడని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, ఈరోజు మీ జీవితంలో మీరు ఫైనాన్షియల్గా ఓడిపోయారా? మీ హెల్త్లో ఓడిపోయారా? ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదివే విషయంలో, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో, ఏ విషయంలో మీరు ఓడిపోయిన వారుగా ఉన్నారో ప్రభు అంటున్నాడు, నీవు ఆయన మీద ఆధారపడినట్లయితే, నీవు ఆయన సహాయాన్ని కోరి ఆయన వైపు తిరిగినట్లయితే దేవుడు ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండి గొప్ప విజయమును నీకు దయచేయబోతున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.